పిల్లరా, కీర్తనల గ్రంథం 119వ కీర్తనలో 9వ చరణం నుంచి మనం చదువుకొని ఉన్నాం. ఈ 16వ వచనం వరకు చక్కని మాటలు కనబడతాయి. ఇక్కడ నా అనే పదం చాలా కనబడుతుంది. ఈ కీర్తనలో నేను అనే పదాలు కనబడతాయి. ఈ 16వ చరణం దాకా ఉన్న నా అనే పదాలు అంటే నేనేం చేయాలి అనే వెలుగు ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకున్న మన అందరమును కూడా నేనేం చేయాలి ప్రభువుని నమ్ముకున్నాక, లేదా ప్రభువుని నమ్ముకున్న నేను ఎలాగూ నడవాలి అని అందరినీ అనేక ఆలోచనలు అడుగుతూ ఉంటాం. నేనేం చేయాలా, నేను ఎలాగుండాలా, నేను ఎలాగూ ప్రార్థన చేసుకోవాలా, ఎలాగూ బైబిల్ చదవాలా అని అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ 12వ వచనం నుంచి నేను ఆ వచనం తీసుకొని ఆ తర్వాత 10వ వచనం నుండి 16వ వచనం వరకు కలంచాలని కలిగి ఉన్నాను. ఇక్కడ ఏముందంటే 12వ వచనం, యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీవే స్తోత్రము నొందదగిన వాడు. ఈ కీర్తనకారుడు దేవుని గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, బ్లెస్డ్ ఆర్ దౌ జెహోవా అని ఇంగ్లీష్లో రాయబడి, ధన్యుడవు నీవు అని ఆ పదం యొక్క భావం. దేవుడు ఎలాంటి వాడంటే ధన్యుడు బిడ్డ. ఆ పదము దేవునికి మాత్రమే చెందుతుంది. నీవు ధన్యుడవగు దేవా అంటాడు. పౌలు కూడా తన పత్రికను రాస్తూ ఏమంటాడంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు ధన్యుడు అని మాట్లాడతాడు. స్తుతింపబడును గాక అని ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో కనబడుతుంది. కానీ బ్లెస్డ్, దేవుడు ఎందుకు ధన్యుడు అని మనం పలకాలి అని అంటే ఆయన అదే కోరుకుంటున్నాడు. యేసు ప్రభునందు నమ్మకం ఉంచిన మనం, యేసు ప్రభును నమ్ముకున్న మనం అందరం కూడా దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు ధన్యుడవు. దానికి ఒక నిర్వచనం ఏంటంటే, ఎవరైనా ఆకలి కొన్నప్పుడు కడుపు నిండా అన్నం పెడితే ఏమంటామంటే నువ్వు చల్లగుండయ్యా అంటావు. లేదా ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు రూపాయి ఇచ్చినాం అనుకో, వాడేమంటాడంటే నువ్వు బాగుండు అంటావు. అంటే నువ్వు ధన్యుడవు, నువ్వు ఎంతో గొప్పవాడవు అని చెప్పడానికి మనం అతన్ని తిరిగి ఆశీర్వదించాలని ఇష్టపడతాం. అలాగే దేవుడు కూడా ఎలాంటి వాడంటే, ఎందుకు మనం నమ్ముకున్నాం దేవుని అంటే దేవుణ్ణి ఆశీర్వదించటం. మనకు అంత అర్హత ఉందా అంటే దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడు అదిగో ఈ కీర్తనకారుడు అంటారు 12వ వచనంలో, నీవు ధన్యుడవు అని అక్కడ తర్జుమ రావాలి. యెహోవా నీవే ధన్యత నొందదగిన వాడవు అని రావాలి. ఇంగ్లీష్లో జెహోవా దౌ ఆర్ట్ బ్లెస్డ్. ఎంతో ఘనుడైన వాడు యేసు ప్రభువు. ఆయన మనం నమ్ముకున్నాం. అదిగో యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు ఆయన చేయించిన పరిచయం చూసి ఒక స్త్రీ జనసమూహం నుండి ఏమంటదంటే, అయ్యా నీకు పాలునిచ్చిన తల్లి ధన్యురాలు అని అంటారు. అంటే ఎంత ధన్యుడవయ్యా నీవు అని గొప్ప వెలుగు దేవుడు మన దగ్గర నుంచి ఎదురు చూస్తాడు. సో దేవుడు ఎల్లప్పుడూ ధన్యుడు ప్రియ. ఆయన ఈ స్తోత్రము నొందదగిన వాడు. ఆయన ఎల్లప్పుడు ఎలాంటి వాడు అని అంటే మన స్తుతిని కోరుకొంచున్నవాడు. అలాంటి దేవుని కొరకై నేను ఎలాగూ జీవించాలా, హౌ షుడ్ ఐ లివ్, నేను దేవుని కొరకై ఎలాగూ సాగాలనే భావంలో 10వ వచనంలో ఏమంటాడంటే, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను వెదికి ఉన్నా. నా అనే పదం ప్రిపేర్. నేనేం చేయాలా, దేవుడు నా ద్వారా దేవుడు స్తుతించబడాలా, దేవుడు మరి గణపరచబడాలంటే మొదటిగా ఏమంటానంటే నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను. యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు సంపూర్ణముగా తన హృదయమును దేవుని కొరకు కేటాయించాలి. హృదయంలో లోకమును దేవుణ్ణి మనము ఉంచలేము. ఈ కీర్తనకారుడు ఏమంటారంటే, అదిగో నా పూర్ణ హృదయముతో నిన్ను వెదికి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. యేసు ప్రభు మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో అన్నాడు,
మనుషుని హృదయంలో నుండి ఈ చెడ్డవన్నీ కూడా బయలుదేరు, వీటి వలన అతడు అపవిత్రుడవుతాడు అని అంటాడు. ఆ మాట చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు మరి మాట్లాడుతూ ఈ సంఘటన ఆయన మార్క్స్ వార్త 7వ అధ్యాయం 23వ వచనం, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగ ప్రభు మాట్లాడతారు. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఈ చెడ్డవన్నీ అంట ఏంటంటే పైనుంచి రాయబడింది 20వ వచనం నుండి అంటాడు, ఇదిగో మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనుషుని అపవిత్రపరచునని ఆయన వారితో చెప్పారు. మనుషుని హృదయంలో దేవుడు చూడాలనుకున్న వెలుగు ఏంటంటే, మనము యేసు ప్రభుని నమ్ముకున్నాక నా పూర్ణ హృదయంతో నిన్ను వెతుకుతా. అంతకు మునుపు ఏమేమి వెతికినామంటే, అల్లరిగా ఎట్లాగో తిరగాల, ఎవరితో ఎలాగో సాగాల, ఏమేమి చేయాలా, ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎలాంటి నేను పనులు చేయాలని ఆలోచించేవాడు. అది ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక నేను ఏం చేయాలంట, పూర్ణ హృదయంతో వెతకాలి, విత్ మై హోల్ హార్ట్. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగని. దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతకడమే కాకుండా ఆయన ఆజ్ఞలను అక్కడ అంటాడు, మరి నా హృదయంతో నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఎక్కడికి పోవాలనుకున్నా ఏం చేయాలి? యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నేను ఒక సహోదరునితో మాట్లాడుతూ, అయ్యా ఇలాగూ చేస్తే బాగుంటుందా అని అడిగితే ఆయన నాతో ఏమన్నాడంటే, దేవుడు యేసు ప్రభు వారి భూలోకం ఎలాగూ చేసినాడో అలాగూ నువ్వు చెయ్యి అని అన్నాడు. దానికి జవాబు ఏంటంటే, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకము. ఏది నువ్వు చేయాలనుకున్నా బైబిల్ దానికి తెలుపుతుందా? ఏది చెప్పాలనుకున్నా బైబిల్ దానికి సెలవిస్తుందా? మన జీవితంలో మనము దేవుని నమ్ముకున్న తర్వాత నేను నా పూర్ణ హృదయంతో వెతకాలి. ఇంకేమంట, ఆయన ఆజ్ఞలను విడిచి. దేవుని వాక్యం మనకు ప్రియముగా కనబడకపోతే, దేవుని ఆజ్ఞలు మనకు ఇష్టంగా ఉండకపోతే దాన్ని విడిచిపెట్టినట్టే. దాన్ని విడిచి తిరగనీయొద్దు. ఎక్కడికి నేను పోవాలన్నా, నేను పనికి పోవాలన్నా, కాలేజ్ పోవాలన్నా, ఉద్యోగం పోవాలన్నా, ఇంట్లో పని చేసుకోవాలన్నా, ఏది చేయాలన్నా దేవుని ఆజ్ఞ మేరకు నేను దాన్ని జరిగించాలి అని నన్ను అని అంటాడు. నేనేం చేయాలంట, ఆయన ఆజ్ఞలను విడిచి తిరగొద్దు. నేనేం చేయాలంట, పూర్ణ హృదయంతో ఆయనను ప్రేమించాలి, ఆయనను వెతకాలి అని అంటాడు. 11వ వచనంలో ఏమంటాడంటే, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు. ఏం చేయాలంటే, యేసు ప్రభువు నమ్ముకున్నవాడు నీ ఎదుట ఎట్లా పాపం చేస్తామయ్యా అంటే, దేవుడు సర్వమును చూస్తూ ఉన్నాడు. మనం దాపెట్టుకొని చేయవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ కీర్తనకారుడు అంటారా, నేనేం చేయాలంట, ఆయన ఎదుట పాపము చేయవద్దు. పాపం అంటే దేవునికి నచ్చంది ప్రియులారా. పాపం అంటే అబద్ధం కావచ్చు, పాపం అయితే దొంగతనం కావచ్చు, పాపం అంటే వ్యభిచారం కావచ్చు, పాపం అంటే అనేకము కనబడతాయి. ఇవన్నీ చెడ్డవి అని అన్నాడు యేసు ప్రభు. ఇవన్నీ కూడా ఇలాంటి వారు. ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నాక నేనేం చేయొద్దంట, 11వ, నీ ఎదుట నేను పాపము చేయవద్దు. యోసేపు దగ్గరికి ఒక భయంకరమైన సమస్య వచ్చింది పోతిఫర్ భార్య ద్వారా. ఆయన ఏమన్నాడంటే, దేవుని ఎదుట నేను ఈ తప్పును చేయను, ఐ విల్ నాట్ డూ దిస్ సిన్ అని అన్నాడు. యోబు ఏమన్నాడంటే, నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. ఏమంట, స్త్రీని వ్యామోహపు చూపుతో నేను చూడను అని రాసుకున్నాను.
అంటే దేవుని ఎదుట పాపం ప్రియుల. ఎవరు చూస్తలేరని నువ్వు ఏమైనా చేస్తున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నాడని మర్చిపోదు. మనం మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో చూసినాం, రహస్యమందున్న దేవుడు నీవు చేయించిన కార్యములను చూస్తాడు. నువ్వు ఏమేం చేస్తున్నావు చూస్తున్నావు. అందుకే కీర్తన, నేనేం చేయాలంటే యేసు ప్రభుని నమ్ముకున్నాను, నీ ఎదుట పాపము చేయకుండా నేను కాపాడు, నీ ఎదుట నేను పాపము చేయనట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పాపం చేయొద్దు అంటే ఏం కావాలంట? దేవుని వాక్యం. దేవుని ఎదుట ఎవడు తప్పు చేయకుండా ఉండాలి అని అంటే దేవుని వాక్యం ఉండాలి. దేవుని వాక్యం నీలో ఉంటే ఏంటంట? నన్ను నీ ఆజ్ఞలు విడిచి తిరుగుబోతువు కావు. తిరుగుతున్నావు అంటే తిరుగుబోతువే. తిరుగుబోతు, తిట్టుబోతు, తిండిపోతు, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. వీళ్ళంతా ఎవరంటే పోతులు. వీళ్ళంతా తిండిపోతూ, తిరిగిపోతూ, తిట్టుపోతూ. ఇక దేవుని తిరుగుబోతు పిల్లలు. దేవుని ఆజ్ఞలు నా హృదయంలో ఉంటే తిరుగుబోతు వల్ల నేను ఉండాను. దేవుని ఆజ్ఞ నాలో ఉంటే నేను ఎట్లా ఉంటానంటే దేవుని ఎదుట పాపం చెయ్యను పిల్లలు. అందుకే అంటున్నాడు, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు ఇదిగో నాకు హృదయం నీ వాక్యమును ఉంచుకొని అంటాడు. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు ఉన్నారు పిల్లలు, నీ ఎదుట పాపము చేయకుండా ఉండున్నాడు. దేవుని పిల్లలు ఈరోజు మధ్యాహ్నం ఒక ఆయనతో మాట్లాడుతుంటే నేను మిద్దె మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే ఎందుకో మీకు ఫోన్ చేయాలనిపించింది, ఫోన్ చేసి వచ్చినాను అని. మిద్దె మీదకి ఎక్కి ఏం చేస్తారంట? కొత్త నిబంధనలో పాత నిబంధనలో 2 క్రియలు ఉన్నాయి. దావీదు సాయంకాలం వేళ మిద్దె మీదకి ఎక్కినాడు. ఏం చేసినాడంట? మిద్దె మీదకి ఎక్కి బత్షెబను చూచినాడు. ఆమె అందరినీ చూచి పాపము చేసినాడు. పేతురు సాయంకాలం వేళ మిద్దె మీదకి ఎక్కి ప్రార్థన చేసినాడు. దేవుని పరలోకపు వెలుగు ఆయనకు బోధించబడి. ఎంత వ్యత్యాసమో చూడండి పిల్లలు. అంటే నువ్వు దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండడానికి నువ్వు ఎన్నుకునే మార్గం ఏంటంట? నీ మనస్సు, నీ హృదయం ఏముండాలంట? ఆయన అంటున్నాడు, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. వేర్ ఈజ్ యువర్ మైండ్? నీ మనసు ఎక్కడుంది? టీవీ మీద ఉందా? సీరియల్ వస్తున్నాయా? ఫోన్ల మీద ఉందా? ఎక్కడుంది నీ మనసు? దేవుని వాక్యం మీద ఉంచు. తిరగనీయకు నీ మనసును. ఇంకేమంట? అదిగో నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను, నేను నీ ఎదుట పాపము చేయకు. దేవుడు చూస్తున్నాడు ప్రియుల. ఇంకేమంటాడంటే 11వ వచనం 12వ వచనం కింద ఏమంటాడంటే, నీ కట్టడలను నాకు బోధించుము. 12వ వచనం కింద చరణంలో అంటాడు, కింద లైన్లో నీ కట్టడలు అంటే దేవుని వెలుగులో యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో ఆయన కట్టడలు అంటే ఆయన ఆజ్ఞలు నాకు బోధించాలి. ఎవరు బోధిస్తారంట? దేవుడు బోధిస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకున్న మన జీవితాల్లో నీకు బోధించేవాడు ఎవరంట? దేవుడు. ఇదిగో నీ కట్టడలను నాకు బోధించుము. అయ్యా నాకేం కావాలా? బోధ కావాలా. ఏం కావాలంట? నేను తిరుగుబోతుగా ఉండొద్దు. నీ మాటలు నేను జాగ్రత్తగా చూసుకునేటప్పుడు నాకు సహాయం చేయి. నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండనిమ్ము. నా పూర్ణ హృదయంతో నేను నా అనే పదం ఎంత చక్కగా కనబడతా ఉంటుంది. 13వ చరణంలో ఏమంటాడంటే, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో ఏం చేస్తానంట? వివరించు. కట్టడలు బోధించినాడు నీకు దేవుడు. దేవుని వాక్యం నీ దగ్గర ఉంది. ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని వాక్యమును తీసుకొని నీ నోట నుండి సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించుదును. నేనేం చేయాలయ్యా యేసు ప్రభుని నమ్ముకున్నాక అంటే నీ పెదవులతో ఏం మాట్లాడాలంట? దేవుని వాక్యమును మాట్లాడాలి. నీ పెదవులతో ఏం చెప్పాలంట? ఆయన కట్టడలను వివరించాలి. ఇంతకుముందు నీ పెదవులతో ఏం చేసినావా అంటే తిట్టుబోతువైతే. ఇంతకుముందు నీ పెదవులతో ఏం చేసినావంటే త్రాగుబోతువైతే. ఇంతకుముందు నీ పెదవులతో ఎలాగున్నావంటే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడు. ఇప్పుడు ఏం చేయాలంట? నీకు దేవుని వాక్యం దేవుడు ఇచ్చినాడు కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నా పెదవులతో దానిని వివరిస్తాను. వచ్చిన వాళ్ళకు దేవుని వాక్యం చెప్పు, వచ్చిన వాళ్ళకు సువార్త చెప్పు. నీ దగ్గర ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఆ మాటలు ఈ మాటలు చెప్పకుండా ఏం చేయాలంట? దేవుని వాక్యమును పోదు. నీ పెదవులు ఇప్పుడు ఏం చేయాలంట? హృదయం ఏం చేయాలంట? ఆయన వాక్యమును ఉంచుకోవాలి. ఎందుకు అయ్యా అంటే తిరుగుబోతుగా ఉండకుండా. ఇంకేమంటున్నాడంటే
పాపము చేయకుండా దేవుని ఆజ్ఞ. ఇంకేమంటే నీ పెదవులు ఇప్పుడు ఏం చేయాలంట? దేవుని గురించి, ఆయన కట్టడలను మాట్లాడాల. ఇదిగో నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులతో వివరించుదు. 14వ చరణంలో ఏమంటారంటే, సర్వసంపదలు దొరికినట్లుగా నీ శాసనములు మార్గమును బట్టి నేను సంతోషించుచు ఉన్నాను. దేవుని వాక్యం దొరికిన వానికి ఏం దొరుకుతుందంట? సంతోషం దొరుకుతుంది. బైబిల్ చదివిన వానికి ఏం దొరుకుతుంది? నెమ్మది దొరుకుతుంది, సంతోషం దొరుకుతుంది. కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, చేయాల్సింది ఏంటంట? ఆయన విధులను చదువు. మేమేం చేయాలో మాకు తోచలేదన్నా మీ దగ్గరికి వచ్చినాం మేము అని అంటే, దేవుని వాక్యం ఇలాగ మేమేం చేయాలా అని అడిగినారు. అడిగితే ఏం చెప్తాం మనం? సర్లే అమ్మా ఇట్లా చేయి. నాకు తెలియదు, మధ్యాహ్నం వచ్చిన వాళ్ళు నాతో ఏం మాట్లాడుతున్నారు అంటే, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారని తెలుసు. అయ్యా నీ పిల్లలు చదువుకుంటున్నారు కదా, మరి వాళ్ళ భవిష్యత్తు ఏంది, వారు ఏం చేయాలనుకుంటున్నావు, ఎట్లా నడిపించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అన్నాక వారు నాతో ఒక మాట అన్నారు. అన్న మేము సేవ చేయాలనుకుంటే మొట్టమొదటిగా ఏమనంటే, దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంట? సేవ చేయాలనుకుని తలంపుతో వచ్చిన వాడికి ఏం చెప్పాలంట? ముందు నా రాజ్యమును, నా నీతిని. ఇది బైబిల్ చెప్తా ఉంది. ఆయనకే కాదు, ఇక్కడ కూర్చున్న మనందరితో కూడా దేవుడు ఏమంటాడుతున్నాడంట? ఇదిగో నీ నోట సెలవించిన న్యాయ విధులను నా పెదవులు వివరించదు. సర్వ సంపదలు అంట. ఏమంట? ఏముంది? సర్వ సంపదలు ఎక్కడున్నాయంట? ముందు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికిన ఉంది. అక్కడ లూకాసు వార్త 12వ అధ్యాయంలో రాయబడింది. ఏమంట? ముందు నా రాజ్యమును, నా నీతిని వెతుకడి, అప్పుడు అన్నీ మిమ్మల్ని ఏం చేస్తాయి? వెంబడిస్తాయి. సంపదలు మిమ్మల్ని వెంబడిస్తాయి. పిల్లలు ఏం వెతకాలా? బైబిల్ ఏం చెప్తా ఉందంట? అదిగో సర్వ సంపదలు దొరికినట్లుగా నీ శాసనముల మార్గములన్నింటిని బట్టి నేను సంతోషించు. ఏం చేయాలయా నేను అనంటే, దేవుని శాసనములను బట్టి నువ్వు నడుచుకో. ఏం చెప్తా ఉంది దేవుని శాసనం అంటే? ముందు ఆయన రాజ్యమును వెతకమంటావు. ఏం చెప్తా ఉంది దేవుని వాక్యం అంటే? ఆయన శాసనములు వెతికినప్పుడు నీకేం దొరుకుతుందంట? సంపదలు. సంపద ఖచ్చితంగా దొరుకుతుంది. ఇప్పుడు నీ నీడ నిన్ను వదిలిపెట్టిపోతుందా? ఎప్పుడుకు వదిలిపెట్టిపోదు. నువ్వు చనిపోయినాక కూడా నీ శవానికి ఒక నీడ ఉంటుంది. పిల్లారా, నేను ఎలాగూ వదిలిపెట్టి నీ నీడ పోదో, అలాగే ఆయన రాజ్యం వెతికినప్పుడు ఏం వెంబడిస్తాయంట? ఆయన సంపదలు నిన్ను వెంబడిస్తాయి. ఆయన దీవెనలు నిన్ను వెంబడిస్తాయి. ఎప్పుడు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతికినట్టు. 15వ చరణంలో ఏమంటా ఉన్నారంటే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను. ఏం చేస్తారంట ఈయన? ఏం ధ్యానం చేయాలా, ఏం తలంచాలా అని ఆలోచన చేసుకుంటా కూర్చుంటాం. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, నేను ఏం చేయాలన్న దినమంతా ఊరికే ఉంటానంటే, నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలను మన్నించదను, నీ త్రోవలను నేను కొనసాగించదను, నీ త్రోవలు నేను నడిచెదను అని అర్థం. దేవుని వాక్యమును ధ్యానించిన అనుభవం ఎప్పుడైనా మన జీవితంలో మనకు అవసరము ప్రియులారా. ఎందుకు దేవుని వాక్యం అంటే ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే తప్పు చేయం. మనం ఇశ్రాయేలులకు దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినంటే, మీ నొసట్ల పైన దేవుని వాక్యమును కట్టుకోండి, మీ చేతుల మీద కట్టుకోండి, మీ ద్వారబంధాల మీద రాసుకోండి. ఎందుకంటే లేవగానే దేవుని వాక్యం కనబడాలి. ఆ వాక్యం ఏం చేస్తుందంట? నేను తప్పు చేయను. ఈరోజు దేవుని వాక్యము నీకేం సెలవిచ్చినాడు దేవుడు అంటే, నువ్వు ధ్యానం చేయుట కొరకై ఏ వాక్యము దేవుడు నీతో మాట్లాడినాడు? ఈరోజు బైబిల్ చదివినావా? దేవుని మాటలు ఈరోజు నేను చదివితే నాకు ఇదే మరి ఈ వచనం ఏమనంట? దేవుని మాటలు ఎంత గొప్ప అంటే 13వ చరణం నాకు తట్టింది ప్రియ. నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నింటినీ నా పెదవులు వివరించాను. ధ్యానము ప్రియులారా, దేవుని వాక్యమును ధ్యానించే వెలుగు అవసరం. నేనేం చేయాలా అనే మాటకు ఇక్కడ 16వ చరణంలో ఏమంటున్నాడు? నీ కట్టడలను బట్టి నేను హర్షించదను, నీ వాక్యమును నేను మరవకయుందును. ఏమంటాడంట? నీ వాక్యమును నేను మరవకయుంటాను, నీ కట్టడలను నేను హర్షించదను. ఐ విల్ ఎంజాయ్. ఏమేం చేయాలా నేను యేసు ప్రభుని అనుకున్నాక అంటే అంటా ఉన్నాడు, నీ పూర్ణ హృదయంతో దేవుని వెతుకు. నేను యేసు ప్రభుని నమ్మితే ఏం చేయాలంటే, ఆయన ఎదుట పాపము చేయకు,
నేను యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంకేం చేయాలంటే నా హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకుంటాను. యేసు ప్రభుని నమ్ముకుంటే నేను ఏం చేయాలి అని అంటే ఆయన కట్టడలను అనుసరించి నడుస్తాను. యేసు ప్రభుని నమ్ముకుంటే నేనేం చేయాలి అని అంటే నా పెదవులతో ఆయనను వివరిస్తాను. యేసు ప్రభుని నమ్ముకుంటే నేను ఏం చేయాలంటే ఆయన శాసనములన్నింటినీ నాకు మార్గంగా ఉంచుకుంటాను. ఆయన ఆజ్ఞలను ధ్యానిస్తాను, ఆయన కట్టడలను హర్షిస్తాను, ఆయన వాక్యము చేత నేను ఎప్పుడు నడుస్తూ మరవక ఉంటాను. ఎంత చక్కగా మన భక్తి జీవితంలో దేవుని నమ్ముకున్న వెలుగులో ఆయన మన ద్వారా కోరుకుని నేనేం చేయాలా నేను అనేవాడేవాడు. ఈ 119 కీర్తన అంతే చక్కని వెలుగుంది పిల్లలు. మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని ఎంత నెమ్మదిగా ఉంటుందో, ఒక్కొక్క మరి భాగంగా దీన్ని చదువుకుంటా పోతే దీవెన ఆశీర్వాదం ఉంటుంది. కనుక యేసు ప్రభుని నమ్ముకున్న నేను ఏం చేయాలా, నేనేం చేయాలంటే వాక్యం చెప్తాను. 9వ చరణంలో అంటాడు, యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునడం చేతనే కదా నీ వాక్యం. కనుక ప్రభువు నమ్ముకున్న మనం నేనేం చేయాలా, యేసు ప్రభువు నమ్ముకున్న నేను అంటే ఆయన వాక్యమును జాగ్రత్తగా చూసుకో. దేవుని ఎదుట తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలా, ఆయన వాక్యము నీ హృదయం అన్నమాట. నేను ఆయన వాక్యం ఏం చేయాలంట, నా పెదవులతో వచించాలి. నేను ఆయన వాక్యం ఏం చేయాలంట, అదిగో సంపద దొరికినట్టుగా నేను చేయాలి. నాకు గని ఎక్కడ దొరికింది అంటే దేవుని వాక్యం. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి, ఆయన చిత్తమును అనుసరించి నడిచినప్పుడు ఏం దొరుకుతుందంట, నీకు దీవెన దొరుకుతుంది. కనుక ప్రభువు నమ్ముకున్న మనం నేనేం చేయాలి అని అంటే 119వ కీర్తన 9వ చరణం నుండి 10వ చరణం, నేను ఎలాగూ నడవాలి అంటే అక్కడ మాట్లాడతారు. దేవుడి మాటలు మనందరి కొరకై దీవించి ఆశీర్వదించు.